Indo-British Advanced Pain Clinic, Noppimayam, Surgery Duram. For appointments, 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఏసీబీ ఉచ్చుపిస్తుంది. గతంలో చెప్పినట్లుగానే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో నేను చెప్తేనే అరవింద్ డబ్బులు ఇచ్చారు అనే స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో ఐడ్రీమ్ చెప్తున్నట్లుగానే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని చేస్తారన్నట్లుగానే ఇప్పుడు ఏసీబీ అధికారులు కూడా నిన్న కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. పబ్లిక్ గా కేటీఆర్ గారు తప్పు చేశారని ఒప్పుకున్నారు కాబట్టి అదే ఆధారం మాకు చాలు అని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో చెప్తున్నట్లుగా మనం పోలీస్ ముందు చెప్పిన కన్ఫెషన్ కన్నా పబ్లిక్ లో చెప్పిన కన్ఫెషన్ వాల్యుబుల్ అని చెప్పడానికి ఇది బెస్ట్ కేసు ఇది. అయితే ఈ కేసులో నన్ను అరెస్ట్ చేయదు, అసలు కేసే లేదని కేటీఆర్ గారు అంటుంటే ఈ కేసు ఉంది, ఆయన తప్పు చేశారని స్టేట్మెంట్ చెప్పడం, అదేవిధంగా మీడియా క్లిప్పింగ్ సబ్మిట్ చేసిన ఏసీబీ అధికారులు 409 కూడా పెట్టారు. దాంతోపాటు ఈడీ కూడా ఏసీబీ కేసును బేస్ చేసుకొని ఈడీ కూడా అతనికి సమ్మన్ చేశారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి హైకోర్టు అడ్వకేట్ గారు రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు పబ్లిక్ లో ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఎంతవరకు వెళ్తాది, అసలు కేసే లేదని చెప్తున్న కేటీఆర్ వాదిస్తుంటే కేసు ఉంది అని ఎవిడెన్స్ చూపిస్తున్న ఏసీబీకి మధ్య డిఫరెన్స్ ఏంటో విషయాన్ని సార్ నేను తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మన గతంలోనే మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో పోలీసుల ముందు ఇచ్చిన కన్ఫెక్షన్ వాల్యుబుల్ కాదు కానీ పబ్లిక్ లో ఇచ్చిన కన్ఫెక్షన్ వాల్యుబుల్ అని మీరు చెప్పారు. ప్రెస్ మీట్ లో చెప్పింది ఇదే బహుశా ఏసీబీకి ఎవిడెన్స్ గా కావచ్చని మీరు గత ఇంటర్వ్యూలో చెప్పారు. అదే విధంగా ఏసీబీ కూడా హైకోర్టులో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆయన ఇచ్చిన పేపర్ కట్టింగ్లు అన్ని కూడా ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేయడం, దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు కూడా డెసిషన్ తీసుకుంటుంది. కానీ 31వ తేదీ వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయదంటూ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి 37 వరకు కేటీఆర్ గారికి వెసులుబాటు ఉన్నట్లుగా మనం భావించవచ్చు. మరోవైపు ఏసీబీ కేసును బేస్ చేసుకుని ఈడీ కూడా కేటీఆర్ గారికి సమ్మన్ ఇష్యూ చేసింది. ఒకసారి దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? నమస్కారం అండి. నమస్కారం. విశ్లేషణ మొదలు పెట్టే ముందు గతంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూ, అదే ఈ టీవీ ముందు ఇచ్చే స్టేట్మెంట్లు మెడకు చుట్టుకుంటాయి కదా, ఆ ఇంటర్వ్యూలో కొన్ని కమెంట్లు వచ్చాయి. దాంట్లో 2 కమెంట్లు. ఒక కమెంట్ ఏంటంటే ఆయన టీవీలో స్టేట్మెంట్ దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి గతంలో మీడియాలో కేటీఆర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్ గా నిర్ణయం తీసుకున్నా. ఐ ఆమ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. I took a decision in the interest of Hyderabad. I took a decision in the interest of Telangana to put Hyderabad and Telangana on international map, international circuit. Tappa? Endu pedtava ee case na meeda Hyderabad image venchiనందుక? The government of Telangana for about 8 years, starting from 2015 until 2023. So I'm very conversant, very well acquainted with all the happenings and how the procedures and how the department in general functions in Telangana and elsewhere as well. నేను చెప్తేనే అరవింద్కి డబ్బులు ఇచ్చారంటూ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక మీరు అన్నట్లుగా పబ్లిక్ కన్ఫెషన్ ఎంతవరకు వాల్యుబుల్ అంది మీరు చెప్పండి. అదే దానికి చెప్తాను. అలా చెప్పడం తప్పు అని నేను చెప్పిన దానికి ఒక అతను కమెంట్ పెడుతూ కేటీఆర్ ధైర్యవంతుడు కాబట్టి అధికారులు నిరికించదలుచుకోలేదు అని పెట్టాడు. దానికి నా సమాధానం 2. ఒకటి, ఆయన అరెస్ట్ చేస్తే నేను యోగా చేస్తాను, ఆసనాలు వేస్తాను, బయటకు వచ్చి తిరిగి అధికారంలోకి వస్తానన్నాడు. స్టేకి వెళ్ళాడు. ఆయన ధైర్యం ఏ పార్టీతో ఆయనకి అర్థం కావాలి. రెండోది, అధికారుల్ని ఇరికించాడు, ధైర్యవంతుడు అన్నాడు. ఈ రోజు హైకోర్టులో వేసింది నాకు సంబంధమే లేదు, అంతా అధికారులు చేశారు అని చెప్పాడు. దాన్ని బట్టి ఆ కమెంట్ కి సమాధానం. ఇంకో ఆయన కమెంట్ పెట్టాడు. ఇది ఇంపార్టెంట్. మనం ఏదైనా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూలు వింటున్నప్పుడు జనాలు కులానికి, మతానికి, ప్రాంతానికి ఆపాదించకుండా చెప్పిన దాంట్లో పాయింట్ ఉందా లేదా చూడాలి. పాయింట్ తప్పైతే చెప్పాలి. ఒక ఆయన కులాలు మతాలు పక్కన పెట్టి నా ఇంగ్లీష్ భాష మీద పెట్టాడు. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి అగ్రిమెంట్ కి నేనేదో కన్ఫ్యూజ్ అయ్యి అగ్రిమెంట్ ని అండర్స్టాండింగ్ అన్నాను, ఈ రెండింటి కూడా తేడా తెలియదు, దాన్ని బట్టి కేసు నిలబడదు అన్నట్టేదో మాట్లాడాడు. ఆయన లా కాబట్టి చెప్తున్నానండి. లీగల్ గా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయినా అగ్రిమెంట్ అయినా 2 లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్లే. రెండోది, భాష విషయంలో మాకు చిన్నప్పుడు మా గురువు గారు చెప్పారు, భాషకి 2 ఉంటాయి, ఫార్ము, ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ అంటే భాష దేనికి ఉపయోగం అంటే ఒక మెసేజ్ని కన్వే చేయడానికి, ఫంక్షన్ మీద ఫోకస్ ఫార్మ్ ఏమో భాష యొక్క అందం చూడడానికి. అర్థమైందా అండి? సో ఫంక్షన్ చూడాల్సింది కవులు, కళాకారులు చూసుకుంటారు, గేయకారులు వారు చూసుకుంటారు.
మేము ఫంక్షన్ చూస్తాం, అంటే మేము చెప్పే పాయింట్ వ్యాలిడా కాదా, అది కన్వే అవుతుందా లేదా అని. అందుకే ఆయన భాష మీద ఫోకస్ చేస్తే ఆయన మంచులక్ష్మి మేధావని అనుకోవచ్చు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది కాబట్టి. రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పినట్టున్నారు, లాంగ్వేజ్ కి నాలెడ్జ్ కి తేడా ఉంటుందని. కాబట్టి నేను చెప్పిన దాంట్లో లీగల్ ప్రొవిజన్ లో కానీ నా ఇంటర్ప్రిటేషన్ లో కానీ నేను చెప్పిన పాయింట్లు ఏదైనా తప్పు గిప్పు ఉంటే పాయింట్అవుట్ చేస్తే తప్పు లేదు. అంటే మన జనం తెలివి పెరగాలంటే దీని మీద ఫోకస్ చేయాలి, దాని మీద కాదు. సరే, ఇప్పుడు ఈ కేసుకు వద్దాం. నేను పదే పదే చెప్తున్నాను, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ అంటారు, అది మెడకి చుట్టుకుంటది. ఎప్పుడైనా పోలీస్ సమక్షం లేకుండా బయట ఎక్కడ మీరు చేసిన కన్ఫెషన్, దాని ఎవిడెన్స్ కనుక దొరికితే అది అడ్మిసబుల్ ఎవిడెన్స్. చాలా కేసుల్లో అది చాలు కన్విక్షన్ కి, కొరాబరేటింగ్ ఎవిడెన్స్ ఉంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాతకాలంలో ఒక దొంగని అరెస్ట్ చేయడానికి, ఒక నేరగాన్ని అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళాడు. ఆ రోజుల్లో సైకిల్ ఉండేది, సైకిల్ దొక్కుతూ ఆ ఊరికి వెళ్ళి వాడిని పట్టుకొని తీసుకొచ్చేటప్పుడు వాడిని ఎక్కించుకొని ఎక్కడ దొక్కుతా అని చెప్పి, ఎందుకంటే పోలీస్ స్థానం 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ ఉంటే ఆ దారి గుండా ఒక ఎడ్ల బండి పోతుంటే ఆ బండి పైన ఎక్కించడాన్ని, ఈయన వెనకాల సైకిల్ దొక్కుతూ వస్తున్నాడు. ఆ నేరగాడు ఆ ముద్దాయి ఎడ్ల బండిలో వస్తా ఉంటే ఆ బండి దోలేవాడు, అంటే అక్కడ ఊరు వాళ్ళ పరిచయం ఉంటది కాబట్టి అతని మాటల్లో, ఎందుకు ఆయన పోలీసులు తీసుకెళ్తున్నారు నిన్ను అంటే, పలానా నేరానికి సంబంధించి తీసుకెళ్తున్నారు అని చెప్పాడు. ఇంతకీ ఏంటి దాని సంగతి, చేసావా లేదంటే వాడు ముసిముసి నవ్వుతూ వాళ్ళిద్దరికి పరిచయం ఉంది, నేనే చేశాను అని చెప్పాడు. ఆ ఎడ్ల బండి తోలేవాడిచ్చిన స్టేట్మెంట్ ఎవిడెన్స్ తోటి కన్విక్షన్ అయింది. అర్థమైందండి? అంటే అక్కడ పోలీసులు లేరు కాబట్టి లేరు. పోలీస్ అంటే పోలీస్ కనుక కానిస్టేబుల్ ఆ ఎడ్ల బండికి దగ్గరలో ఉండుంటే పోలీస్ వారి సమక్షం అనొచ్చు. పోలీస్ వారు లేనప్పుడు, అంటే పోలీస్ వారు ఉన్నప్పుడు ఎందుకు ఒప్పుకోరంటే ఫియర్ ఉంటదని, కోయర్షన్ ఉంటదని, అంతే, అంతకుమించి ఏం లేదు. ఒకవేళ అది లేదు అని ప్రూవ్ చేసినా పోలీస్ వారిది కూడా వ్యాలిడ్ అవుతుంది. సరే, అది పక్కన పెడితే ఇది రెండోది మీకు ఇంకో అతి ముఖ్యమైన చెప్పడం మర్చిపోయారు, చెప్తాను, వినండి. మీరు ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టిన క్లిప్పింగ్ వేసేటప్పుడు ఆయన ఢిల్లీలో అంత ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఏది, అమృత్ స్కామ్ సంబంధించి ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడుతూ పెట్టాడు. దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఆయన నేనే చెప్పాను, నేనే చేయించాను అన్నాడు. ఇప్పుడు ఏసీబీ వారు అదే వాడుకుంటున్నారు, నేను చెప్పినట్టు. కాబట్టి ఆయనకు కనెక్షన్ ఉంది అని అతను చెప్తేనే జరిగిందని. రెండోది, ఒకవేళ అతను చెప్పినట్టు ప్రూవ్ చేసినా కోర్టులో ఏంటంటే క్రిమినల్ కేసులో కన్విక్షన్ చేయాలంటే క్రిమినాలిటీ కొంచెం హై లెవెల్ ఉండాలి. కేటీఆర్ గారికి ఒక డిఫెన్స్ ఏముండేదంటే, అరే నాకు తెలియదండి, నేను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని, ప్రొసీజర్లు అయినా ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుస్తాయి కదా, నేను చెప్పాను, అది తప్పైతే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాలి, నాకు చేయకూడదని తప్పించుకునే అవకాశం ఉండేది. మీరు ఆ ఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ క్లిప్పింగ్ కూడా వేయండి. దాంట్లో ప్రాబ్లం ఏం చేశాడంటే, ఆయన గొప్పతనానికి పోయి నేషనల్ మీడియా ముందు ఆయన ఇంగ్లీష్ హిందీ భాషా ప్రయోగం చూపెట్టడం కోసం లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని మొదలు పెట్టాడు. ఈయనది కొత్త వ్యక్తి తెలియనట్టు. ఐ హ్యావ్ బీన్ ఏ మినిస్టర్ ఫర్ 10 years అని ఆయన ఏ శాఖలు చేశాడో చెప్పి, నాకు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రాసెస్లు, ప్రొసీజర్, అడ్మినిస్ట్రేషన్ తెలుసు అని మొదలు పెట్టాడు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ గంట సేపటి తీసేస్తే ఫస్ట్ స్టేట్మెంట్, నేను 10 ఏళ్ళు మంత్రిని, నాకు ప్రతి ఒక్కటి తెలుసు, గవర్నమెంట్ ప్రాసెస్, ప్రొసీజర్ ఎలా పనిచేస్తాయి అనేది అని పెడుతూ, నేనే చెప్పి అరవింద్ కుమార్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించాను. ఈ రెండు పెట్టిన తర్వాత ప్రజలే అర్థం చేసుకోవాలి. సార్, అటువంటి స్టేట్మెంట్లు పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి మీడియాలో కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలని సముదాయించడానికి అటువంటి స్టేట్మెంట్లు ఇస్తాం. అటువంటి పొలిటికల్ స్టేట్మెంట్లు వాల్యుబుల్ కాదు అంటారు వాళ్ళు. అది ఏంటంటే స్టేట్మెంటే నేరం అయితే, నేను పదండ్రా తిరగబడండి కొట్టండి అన్నాను అనుకోండి, నా పైన కేసు పెడితే అయ్యా మేము కార్యకర్తలని ఏదో లేపడానికి చెప్తామంటే ఆ స్టేట్మెంట్ నేరం అయితే డిఫెన్స్ వాడుకోవచ్చు. ఎక్కడో చేసిన నేరానికి ఇక్కడ ఇచ్చిన కన్ఫెషన్ ఉందనుకోండి, ఆ డిఫెన్స్ చెల్లదు. నేరం జరిగిపోయింది ఎక్కడో, అవును, అది నేనే చేశాను, నేనే చెప్పాను అన్నాడు అనుకోండి, ఆ డిఫెన్స్ చెల్లదు. ఆ స్టేట్మెంట్ వల్ల నేరం అంటేనేమో మీరు చెప్పిన డిఫెన్స్. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తే, కేటీఆర్ గారు ఈ కేసు కొట్టేయండి, క్వాష్ చేయండి అని హైకోర్టులో వేయడానికి ప్రధానమైన గ్రౌండ్స్ డిలే ఇన్ ఎఫ్ఐఆర్. అదే లలిత కుమారి కేసు, చరణ్ సింగ్ కేసు ఆయన డిపెండ్ అయ్యేది, లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఈపీ. రెండో కారణం వచ్చి, ఇది అధికారులు చేశారు,
నా ప్రమేయం లేదు. ఉమ్, మూడోది వచ్చి ఈ డబ్బులు ఆ సంస్థకే పోయినాయి కాబట్టి దీంట్లో కరప్షన్ లేదు, నాకు రాలేదు. ఉమ్, ఈ మూడు ప్రధాన గ్రౌండ్స్. అవును. సో మనం మొదటి గ్రౌండ్ మాట్లాడదాం. డిలే ఇన్ లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ ఫేటల్ కాదు. డిలే ఇన్ లాడ్జింగ్ అంటే నెంబర్ వన్ ఫస్ట్ ప్రజలకు తెలియాల, ఎఫ్ఐఆర్ చాలా కారణాల వల్ల డిలే జరగవచ్చు. ఉమ్, వ్యాలిడ్ రీజన్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేప్ కేసులలో మన దగ్గర మహిళ రేప్ అయిందంటే కొంచెం ఏమంటారు, సమాజంలో రెప్యుటేషన్, అమ్మాయి అవును, పెళ్లి కాదు అన్న భయం ఉంటది. అవును. అందుకని రేప్ అయిన విషయం బయట ఎక్కడ చెప్పారు, కుటుంబం వారు గుట్టుగా పెట్టుకుంటారు. బట్ కొన్ని రోజులైన తర్వాత ఆ కోపం చల్లారాక, అన్యాయాన్ని సహించలేక ఎవరో పెద్ద మనుషులు సలహా తీసుకొని పెద్ద మనుషులు తోడు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఉమ్, 3 నెలలు డిలే అయిందనుకోండి, ఇప్పుడు ఈ డిలే ఫేటల్ కాదు, ఉమ్, నో ప్రాబ్లం. ఎందుకంటే ఓకే. డిలే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, నెంబర్ వన్. ఉమ్, నెంబర్ టూ, ఎక్స్ప్లెనేషన్ లేని డిలే అయినా సరే ఉమ్, కోర్టు వారు చూసేది, అది కూడా ట్రయల్ అప్పుడు అండి, క్వాష్ అప్పుడు చూడరు. కోర్టు వారు ఉమ్, చూసేది ట్రయల్ అప్పుడు ఉమ్, ఈ డిలే జరగడం వల్ల ఇందులో ఉమ్, ఒక వ్యక్తిని అనవసరంగా ఇరికిచ్చే కార్యక్రమం చేశారా. ఉమ్, అంటే జనరల్ గా మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు ఉందండి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో. ఉమ్, జరిగింది ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగింది, అవునండి. ఇప్పుడు కేసు పెట్టారు. ఉమ్, ఇక్కడ డిలే అనే ఫైర్ ఉంది. అయితే ఉమ్, డిలే బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫేటల్. ఉమ్, వ్యాలిడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేని, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేని డిలే ఉండాలి. ఉమ్, అట్లయినా సరే ఫేటల్ కాదు. ఆ లాజిక్ లేని డిలేతో పాటు ఇరికిచ్చే కార్యక్రమం, ఇప్పుడు ప్రభుత్వం వారిది వచ్చింది కాబట్టి ఇరికిచ్చారు, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటేనే ఆ వాల్యుబుల్. గ్రౌండ్ ఆ వాదన చెల్తుంది. అది కూడా ఇక్కడ కాదండి, ట్రయల్. ఉమ్, వాషింగ్ ఇప్పుడు అప్పుడు కాదు, 482లో ఇన్ డెప్త్ గా చెల్లదు. 4 అండి, ప్రైమా ఫేసి మాత్రమే. ఓకే. మూడోది ఆయన ఏమంటాడు, ఇది అధికారులే చేశారు, నాకు సంబంధం లేదు అని అన్నాడు. ఉమ్, ఇక్కడే ప్రాబ్లం ఏమొస్తుందంటే, వైఎస్ జగన్ గారి కేసైనా, చంద్రబాబు కేసైనా, కనిమోడి కేసైనా, ఎవరైనా సరే పొలిటికల్ లీడర్ల సంతకాలు గింతకాలు జనరల్ గా ఉండవు. ఉమ్, ఇవన్నీ అధికారులు మాత్రమే చేస్తారు. ఉమ్, అందుకనే దానికి ఎనేబిలింగ్ సెక్షన్ వచ్చి 120B. అంటే ఉమ్, ఈ కేసులో 409, 13(1), 13(2) ఇవన్నీ అరవింద్ కుమారు, బిఎల్ఎన్ రెడ్డి, ఉమ్, 409 తో సహా. కేటీఆర్ గారి ప్రమేయాన్ని బట్టి వీటిలోకి రావచ్చు. వీటిలలో ప్రమేయం గనక రిటర్న్ గా ఎక్కడ గనక లేకపోతే 120B కింద వస్తారు. ఆ నేరం చేసే కుట్రలో ఆయన భాగస్వామి. ఆయన ఓకే. చెప్తే జరగడము, ఆయనకు తెలిసి జరగడము, తెలిసినా ఆపకపోవడము. ఉమ్, మీరు అన్నారు కదండి 120B మైండ్. అవును. సో ఇక్కడ ఏమవుతుంది, 120B స్క్వేర్లీ అప్లికబుల్. నేను చెప్తేనే నేనే చెప్పి చేయించాను. అవును, ఆయన చెప్తున్నాడు కదా, నేను చెప్పాను రా బాయ్, ఏమవుద్ది, హైదరాబాద్ ఇప్పుడు మురళి ఇమేజ్ గారు మీరు నేను దెబ్బతింటది. ఉన్నామండి, ఆ, అక్కడ నగల దుకాణం ఉంది. మన ఇద్దరం ఓకే. అవారగాలం చిల్లరగాలం కూర్చొని టీ సిగరెట్లు తాగుతున్నాం. సడన్ గా నాకు ఉమ్, ఐడియా వచ్చింది, అరే 9 కాగానే దాంట్లో గుమస్తా టీ తాగడానికి వస్తాడు ఇక్కడికి, షాప్లో ఎవరు ఉండరు, నేను గమనించాను, నువ్వు వెళ్ళి నగలేసుకొని బారిపోరా అన్నాను. రేపు ఉమ్, మీరు దొరికారు, పోలీసు వారు మన ఇద్దరి మీద కేసు పెడతారు. నేనేమంటాను, నాకు సంబంధమే లేదు, మీరు సీసీ ఫుటేజ్ చూసుకోండి, అన్ని చూసుకోండి, మురళి గారే చేసిపోయారంటారు. పోలీసు వారు, బాబు నాయన ఐడియా ఇచ్చింది నువ్వు, ఉమ్, చేపించింది నువ్వు ఉమ్, అని 120B. ఉమ్. సో సార్, ఇక్కడ కేటీఆర్ మీరు గారు చెప్పండి. ఇక్కడ మీరు మనం అనుకున్నట్లుగా హెచ్ఎండిఏకి ఆ పవర్ లేదు అని ఆగండి మన ఆగండి ఆగండి, ఆ తర్వాత వద్దాం. ఉమ్, దాని తర్వాత మనకు అసలు జరిగింది నేరానికి వద్దాం. ముందు గ్రౌండ్స్ మాట్లాడిన తర్వాత ఉమ్, 2 గ్రౌండ్స్ అయినాయి, డిలేను, ఎఫ్ఐఆర్. ఉమ్, అధికారులు చేశారు, నా ప్రమేయం లేదు. అవును. కారణం ఏంటంటే నా ప్రమేయం లేదు అనేది ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి కాబట్టి క్వాష్ చేయరు. ఉమ్, ఈయన ప్రమేయం ఎంత ఉందనేది ట్రయల్లో తేలాలి కాబట్టి క్వాష్ లేదు. ఉమ్, అతిపెద్ద ప్రమాదం, ఈయన మీడియా ముందుకు వచ్చి నేనే చేపించాను, నేనే చెప్పాను అన్నాడు. అవును. అదైపోయింది. మూడో గ్రౌండ్ వచ్చి పొలిటికల్ వెండెట్టా పైన పట్టిన కేసు ఇది అని అంటాడు. అవును. కరణ్ సింగ్ కేసు అది. జనరల్ గా వెండెట్టా పైన జరిగే కేసులకి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు సివిల్ తగాదాలు ఉన్నాయండి, ఆస్తి తగాదాలు 4-5, ఉమ్, ఇవ హోరాహోరీగా జరుగుతున్నప్పుడు మీరు ఎల్లో కంప్లైంట్ ఇచ్చారనుకోండి, సార్. ఆ కంప్లైంట్ చెల్లదు అని అన్నదండి కోర్టు. ఉమ్, ఒకసారి పరీక్షిస్తుంది నిజంగానే ఉందా లేదా అని, ఉమ్, లేకపోతే రివెంజ్కి పెట్టారా అనేది. ఉమ్, సపోజ్ ఆ కంప్లైంట్ పరీక్షించిన తర్వాత 482 కింద క్వాస్ట్ లో హైకోర్టులో ఉమ్,
దాంట్లో అలిగేషన్లు ఉన్నాయి, వాటికి ఎవిడెన్స్ ఉన్నాయని తేలుతుంది అనుకోండి, ఇంటర్ఫియర్ కాదు. ఓకే. సో మీరు పొలిటికల్ వెండెటా అనండి, ఏమైనానండి, అంటే ప్రతి రాజకీయ నాయకుడు పొలిటికల్ వెండెటా అని అంటాడు. అవును. ఆ ప్రతి రాజకీయ నాయకుడు లక్షణం అది, కులం గాని పొలిటికల్ రా- రివెంజ్ అవును. కానీ. సార్ మరి నేను బ్యాచ్ కొట్టియకుండా మరి 31st వరకు అరెస్ట్ చేయదనేది కోర్టు జడ్జిమెంట్ చెప్తాను ఇచ్చింది. చెప్తాను అరెస్ట్ తర్వాత వద్దాం. ఉమ్, సో 3 గ్రౌండ్లు అయినాయి. పొలిటికల్ వెండెటా చెల్లదు. ఇప్పుడు ఆయన అనేది డబ్బులు ఆ సంస్థకి చేరినాయి కాబట్టి నేరం జరగలేదు, కరప్షన్ జరగలేదు అని అంటాడు. అవును. నేను మన వీడియో చూసే ప్రజలందరినీ కోరుతున్నాను, గూగుల్ పోయి సెక్షన్ 13(1) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 13(2) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, సెక్షన్ 406లో 405లో ఉంటదండి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ డెఫినేషన్, ఉమ్, 409లో పనిష్మెంట్ ఉంటుంది, 406 ఉమ్, చూడండి. ఉమ్, అది ఏదంటే ప్రభుత్వాధికారి తనకి తాను అనాయుక్త లాభం చేసుకున్నా ఆరొక వేరే వ్యక్తికి అనాయుచిత లాభం చేసిన అని ఉంటది. ఉమ్, థర్డ్ అవునండి. పర్సన్ కూడా చేయడానికి వీల్లేదు. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి మళ్ళీ మన ప్రైవేట్ పంచాయతీకి వద్దామండి. ఎగ్జాంపుల్ ఉమ్, చెప్పాలంటే, ఇంతకుముందు నగల దుకాణం ఎదురుగుండా కూర్చొని మనం టీ తాగుతుంది ఉమ్, ఇద్దరం అవారాగాలని. ఉమ్, ఇప్పుడు ఆ నగల దుకాణంలో మీరే గుమస్తా, ఉమ్, యజమాని కరెక్ట్ గా 8 గంటలకి టీ తాగడానికి వెళ్తాడని మీకు తెలుసు. మీరు నాకు చెప్పారు 8 గంటలకి, రే అబ్బాయి ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను, నేను చూసి చూడనట్టు ఉంటాను, కౌంటర్ తాళం తెరిచే పెడతాను అని చెప్పారు మీరు. నేను ఉమ్, వచ్చి నగలేసుకొని దొబ్బేశాను, ఉమ్, పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు ఉమ్, మురళి గారి డిఫెన్స్ ఏంటిది? నగలు నా దగ్గర దొరకలేదు, నగలు నా ఉమ్, దగ్గరికి రాలేదు, నాకు ఎటువంటి లాభం జరగలేదు అనేది కుదరదు. మూడో వ్యక్తికి ఉమ్, అనాయుతంగా లాభం లాభం వచ్చింది. చేకూర్చడం. ఉమ్, అర్థమైందండి. అవును. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ కంపెనీలోకి డబ్బులు పోయినాయి సరే, ఆ కంపెనీ నుంచి ఎటు పోయినది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి, నెంబర్ 1. ఉమ్, ఉమ్, నెంబర్ 2, ఈ కేసులో ఆల్రెడీ అందరూ డైవర్ట్ అవుతున్నారండి. ఆ ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి పోయిన డబ్బులు క్రైమ్ అనుకుంటున్నారు. ఉమ్, నాకు అర్థమైనంత వరకు దీంట్లో ట్రైపర్టైట్ అగ్రిమెంట్ లో ఒక వ్యక్తి ఉన్నాడు, గ్రీన్కో. కేటీఆర్ గారు అవును. నా మంచి మిత్రుడు అని కూడా చెప్పాడు. ఉమ్, అసలు లాభం ఆయనకు జరిగింది. ఎలాగంటే ఈ అగ్రిమెంట్ లో ఉమ్, 100 కోట్లు అతను పెట్టాలి కాంట్రాక్ట్ ప్రకారం, అతను వెనక్కి జరిగాడు. ఆ ఉమ్, వెనక్కి జరగడం వల్ల ఫార్ములా ఈ వారు కేసు వేస్తే అతను కంపన్సేషన్ కట్టాల్సి వచ్చేది. ఉమ్, కేటీఆర్ గారి 55 కోట్లు గవర్నమెంట్ తరఫున పంపించడం వల్ల అసలు అనాయిష్ట లాభం ఆ గ్రీన్కో కంపెనీకి జరిగింది. అతనికి పెనాల్టీ సేవ్ అయింది, ఉమ్, అది ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు ఆ 55 కోట్లు కూడా ఎక్కడెక్కడ తిరిగాయనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాలి. ఉమ్, కాబట్టి క్వాష్ అనేది కాదు. ఇక మీరు అరెస్ట్ అంటారా, స్టే ఆఫ్ అరెస్ట్. ఈ స్టే ఆఫ్ అరెస్ట్ మీరు గమనిస్తే ముందు నేను చెప్తా ఉన్నాను, 10 రోజులు, 3 రోజులు, 4 రోజులు జరుగుతుంది. ఎందుకంటే ఏ కేసులో కూడా తీవ్రమైన నేరం 409 లాంటి కేసుల్లో కోర్టులు అరెస్టులు ఆపజాలవు. ఉమ్, కేసులో పసలేదు అనుకుంటే క్వాషే చేస్తాయి. ఓకే. అర్థమైందా అండి? అవును. నాన్ సీరియస్ నేరాలు ఉంటాయి, సపోజ్ ఉమ్, 41 ఇవ్వాల్సినవి. మీకు ఎగ్జాంపుల్ సజ్జల భార్గవ్, రామ్ గోపాల్ వర్మ వగైరా వగైరా కేసులు 7 ఏళ్ల కంటే లోపల పడేవి. వాటికి అవును. ఎట్లాగూ 41 తగలబడదు ఇవ్వాల్సిందే. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే క్వాష్ చేయరు, మే గో ఆన్. ఉమ్, కానీ అరెస్ట్ అవసరం లేదు. ఎందుకు? ఆ కేసులకు అరెస్ట్ అవసరం లేదు, ఉమ్, క్లోజ్ చేయాలంటే. కానీ తీవ్రమైన నేరాలకి కేసు ముందుకు సాగాలంటే అరెస్ట్ అవసరం ఉంటుంది, నెంబర్ 1. ఉమ్, ఓకే. ఎందుకంటే అరెస్ట్ భయంతో కొన్ని నేరాలు ఒప్పించగలం మనం, అవును. కొంతమందిని అప్రూవర్ గా చేసుకోగలం మనం. ఉమ్, అర్థమైందా అండి? కొన్ని అవునండి. స్టేట్మెంట్లు మనం ముద్దాయి దగ్గర నుంచి కొన్ని ఒప్పించగలం, తీసుకోగలం. కాబట్టి ఉమ్, అరెస్ట్ ఆపే క్వశ్చనే లేదు. ఓకే. నెంబర్ 2, అరెస్ట్ అనేది ఇప్పుడా కాదనే తేలని నేను చెప్పేది అదే. ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంటే కొత్త గ్రౌండ్స్ బయటకు వస్తుంటాయి, కొత్త ఉమ్, విషయాలు వెలుగులోకి వస్తుంటాయి, వాటిని బట్టి అరెస్ట్ ఉంటది. ఇప్పుడు ఏది జరగకుండా అరెస్ట్ ఆపడం హైకోర్టు చేయదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ ఆపిన తర్వాత రేపు కొత్త గ్రౌండ్స్ వచ్చినాయి అనుకోండి, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి అనుకోండి, అవునండి. అప్పుడు పరిస్థితి ఏంటిది? అదే. సో ఇది టెంపరీ రిలీఫ్ మాత్రమే. ఓకే సార్. అందుకే ఇందులో వారం సార్ రోజులు ఇందులో అరెస్ట్ ఆపమంటే 3 రోజులు అంతకంటే ఎక్కువ ఆపని చెప్పి 31 పెట్టినట్టుంది హైకోర్టు. ఉమ్, సార్ ఇందులో దానం కిషోర్ గారు అప్రూవర్ గా మారితే ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏమవుతుందంటే, గతంలో దీని ఏంటంటే మనకి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఒక ఇంటర్వ్యూ చేశారండి ఈరోజు. ఉమ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏంటిది, ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఏంటిది అనే దానిపైన.
ఉమ్, దాదాపుగా అన్ని కేసులలో ఐఏఎస్ ఆఫీసర్లవే సంతకాలు ఉంటాయి.